So hi guys, welcome back to our YouTube channel, Comment Star YouTube channel. సో ఫ్రెండ్స్, ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే షరతులు వర్తిస్తాయి. ముందుగా ఈ మూవీ స్టోరీ లైన్లోకి వెళ్తే అందమైన ప్రేమ కథ, బరువులు బాధ్యతలు అన్ని తెలిసిన ఒక జంట పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. సో వీళ్ళ లవ్ స్టోరీ ఎలా సక్సెస్ అయింది అనేది మనం మూవీలో చూడొచ్చు ఫ్రెండ్స్. నాకు ఈ మూవీలో చూపించిన లవ్ స్టోరీ చాలా బాగా నచ్చింది భయ్య. ఎక్కడ కూడా మరీ ఓవర్గా వెళ్ళలేదు. సో వాళ్ళ చిన్నప్పుడు ఎలా కనెక్ట్ అయ్యారనేది కూడా చాలా క్లియర్గా చూపించారు భయ్య. ఈ మూవీలో వచ్చే లవ్ సీన్స్ సో నిజమైన ప్రేమికులు ఎలా ఉంటారో రియాలిటీగా చూపించారు భయ్య. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం ఉంటుంది, సో ఒకరికొకరు ఎలా సహాయపడతారు అనేది ఈ మూవీలో చాలా క్లియర్గా చూపించారు భయ్య. నాకు మాత్రం ఈ మూవీలో చూపించిన లవ్ సీన్స్ చాలా బాగా నచ్చాయి భయ్య. ఎస్పెషల్లీ ఈ మూవీలో లవ్ సీన్స్ అన్ని వర్కౌట్ అయ్యాయి భయ్య. ఈ మూవీలో లవ్ స్టోరీని ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు భయ్య. ఈ మూవీ చక్కగా తెలంగాణ కల్చర్తో, తెలంగాణ లాంగ్వేజ్తో సో మూవీ ఒక మంచి హ్యాపీ ఫీల్ ఇస్తూ మంచిగా హ్యాపీగా ముందుకెళ్తుంది బ్రో. ఏంటి ఇంత హ్యాపీగా ఉంది మూవీ, ఏంటి ఇంకెంతసేపు వీళ్ళ హ్యాపీనెస్ అనుకునే లోపు వాళ్ళ ఎమోషన్స్ చూపిస్తారు భయ్య. సో నాకైతే లిటరలీ అక్కడ కొంచెం కంట్లో నీళ్ళు వచ్చాయి భయ్య. సో ఈ మూవీలో ఎమోషన్ సీన్స్ కూడా సో మూవీకి తగ్గట్టు కరెక్ట్ టైమింగ్లో తీశారు భయ్య. ఈ మూవీ ఎమోషన్ సీన్స్ అయితే ఈ మూవీకి చాలా వర్కౌట్ అయ్యాయి భయ్య. ఈ మూవీ మెయిన్ ప్లాట్ లైన్ ఏంటంటే చైన్ సిస్టమ్ వల్ల సో జనాలు ఎలా మోసపోతున్నారు అనేది మూవీ యొక్క మెయిన్ లైన్ భయ్య. సో ఈ చైన్ సిస్టమ్ వలన రియాలిటీలో జనాలు ఎలా మోసపోతున్నారు అనేది చాలా చక్కగా చూపించారు భయ్య. చైన్ సిస్టంలో వాళ్ళు చెప్పే ఆశలకు నేను ఒక మంచి పెద్ద బిల్డింగ్ కట్టాను, ఒక మంచి పెద్ద కారు కొన్నాను, చాలా లగ్జరీ లైఫ్ అనుభవించుతున్నానని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు చెప్పే అన్ని మాటలు విని వాళ్ళ మాటలకు సాధారణ ప్రజలు ఎలా అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళ మాటలు విని ఆ కంపెనీలో జాయిన్ అయ్యి చుట్టుపక్కల వాళ్ళని కూడా జాయిన్ చేసి ఆ కంపెనీ పెట్ట చదువుకొని వెళ్ళిపోయినప్పుడు ప్రజలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎన్ని సిచ్యువేషన్స్ అనుభవిస్తున్నారు రియాలిటీలో, సో వాళ్ళ లైఫ్ ఎంత స్ట్రగుల్ అవుతుంది అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు భయ్య. నాకు మాత్రం అది చాలా బాగా నచ్చింది. ఇలా మూవీ వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక పొలిటికల్ డ్రామా జరుగుద్ది భయ్య. సో ఆ ట్విస్ట్ మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ మూవీలో ఆ ట్విస్ట్ చాలా బాగుంది భయ్య. నాకైతే ఆ ట్విస్ట్ చాలా బాగా నచ్చింది ఈ మూవీలో. బట్ మూవీ క్లైమాక్స్కి వెళ్ళేసరికి టోటల్ ప్రెడిక్టబుల్ అయిపోతుంది భయ్య. సో నాకు అక్కడ అంత పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు. బట్ ఓవరాల్గా మూవీస్ అన్ని అలానే క్లోజ్ చేస్తారు కదా, చెడుపై మంచి గెలవడం. సో ఆ కాన్సెప్ట్ లో మూవీ క్లోజ్ అవుతుంది భయ్య. సో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే ఎన్ని కష్టాలు పడతారు, దాని తర్వాత ఎన్ని ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి మూవీలో చాలా బాగా చూపించారు భయ్య. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటారు భయ్య. మూవీ మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు భయ్య. మూవీ మాత్రం బాగుంది. మెయిన్ గా ఈ మూవీని మీ పేరెంట్స్ కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ చూపించండి భయ్య. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ మూవీని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. మీరు చూస్తే చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చచ్చు ఈ మూవీ. ఇంకా ఈ మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే భయ్య, ఈ మూవీని డైరెక్టర్ చాలా బాగా తీశాడు భయ్య. తను అనుకున్న స్టోరీని అనుకున్న విధంగా చాలా నీట్ గా తీశాడు భయ్య. ఈ మూవీని అన్ని రకాల ఏజే వాళ్ళు చూడొచ్చు భయ్య. ఈ మూవీ అందరికి అర్థం అవుతుంది క్లియర్ గా. ఇంకా ఈ మూవీలో యాక్టింగ్ చేసిన పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చైతన్య అండ్ భూమి బాగా చేశారు భయ్య యాక్టింగ్. నాకైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చింది భయ్య. సో ఇచ్చిన క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగా న్యాచురల్ యాక్టింగ్ చేశారు భయ్య. సో గుడ్ యాక్టింగ్ భయ్య. ఇంకా నెక్స్ట్ ఈ మూవీలో యాక్ట్ చేసిన సైడ్ యాక్టర్స్ విషయానికి వస్తే ఎక్కువ షార్ట్ ఫిల్మ్ వాళ్ళే ఉన్నారు భయ్య. వాళ్ళు తెలంగాణ స్లాంగ్ లో ఎక్కువ షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా అందరు యాక్టింగ్ చాలా బాగా చేశారు భయ్య. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా చాలా బాగుంది భయ్య. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది భయ్య. మూవీకి తగ్గట్టు ఇచ్చాడు. ఈ మూవీలో సాంగ్స్ కూడా బాగున్నాయి భయ్య, మీనింగ్ఫుల్ గా ఉన్నాయి. ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూసేయండి భయ్య. సో ఇంతే గైస్ మన మూవీ రివ్యూ. సో ఫ్రెండ్స్, మీకు నేను చెప్పే మూవీ రివ్యూస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరూ దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్ మరి. సైనింగ్ ఆఫ్ మీ కామెంట్ స్టార్.